హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఎప్పుడైనా కానీ ఒక సమస్య ఉత్పన్నం అయింది అంటే దాని మూలాలను తెలుసుకున్నప్పుడే ఆ సమస్యను పూర్తిగా తుంచివేయడానికి వీలవుతుంది. అంతేకాకుండా భవిష్యత్తులో అలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చేయాలన్నా కూడా దానికి సంబంధించిన మూలాలను కనిపెట్టి వాటన్నిటిని సమూలంగా నాశనం చేసినప్పుడే ఆ సమస్య అనేది తీరిపోతుంది. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. మనందరికీ తెలుసు, దేశం అన్న తర్వాత అక్కడక్కడ ఆందోళనలు, నిరసనలు లేదంటే ఉద్యమాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఇలాంటివి చాలా హింసాత్మకంగా రాళ్ళు రువ్వడం, లేదంటే కొంతమందిని చంపివేయడం, లేకపోతే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం ఇలాంటివి చాలా వరకు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ విధంగా చేయడం అనేది వ్యవస్థీకృత ఉద్యమాలు లేదంటే వ్యవస్థీకృత హింసాత్మక ఘటనలు అనేవి ప్రభుత్వాలకు చాలా తలవంపులు తీసుకొస్తాయి. అంతేకాకుండా చాలా ఇబ్బందులు తెచ్చిపెడతాయి. వీటి వల్ల ధన నష్టం అండ్ ప్రాణ నష్టం చాలా వరకు జరుగుతూ ఉంటుంది. సో వీటన్నిటికి పూర్తిగా సమసిపోయేలా చేయడం, లేకపోతే నిరసనలు, ఉద్యమాలు ఇలాంటివి జరిగినా కూడా వీటిలో హింసాత్మక ఘటనలు జరగకుండా చూడడం అనే దానికి సంబంధించి పూర్తిగా అధ్యయనం చేయాలి అని కేంద్ర హోంశాఖ మంత్రి నిర్ణయించుకున్నారు. అందువల్లే అమిత్ షా తాజాగా అన్ని రాష్ట్రాల పోలీసులకు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. అదేమిటంటే, స్వతంత్రం తర్వాత నుంచి ఆయా రాష్ట్రాల్లో జరిగిన అతిపెద్ద ఉద్యమాలకు గల కారణాలను, అంతేకాకుండా 1974 తర్వాత నుంచి సరిగ్గా 75లోనే ఎమర్జెన్సీ స్టార్ట్ అయింది కాబట్టి 1974 తర్వాత నుంచి దాదాపు 50 ఏళ్ల కాలంలో జరిగిన అన్ని పెద్ద ఉద్యమాల గురించి సమగ్ర అధ్యయనం చేయాలి అని అన్ని రాష్ట్రాల పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఈ ఉద్యమాలు, నిరసనలు భవిష్యత్తులో రాకుండా, ఒకవేళ వచ్చినా కూడా వీటికి సంబంధించి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలి అనే ఉద్దేశంతోనే అమిత్ షా ఇలాంటి ఆదేశాలు జారీ చేశారని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ అధ్యయనం ఏ విధంగా ఉండబోతుంది? ఉద్యమాలు, నిరసనలు ఇలాంటి వాటిలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం ఏ విధంగా కంట్రోల్ చేయాలి అని భావిస్తుంది? దీనికి సంబంధించిన అధ్యయనం ఎలా ఉండబోతోంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జనరల్గా ఎప్పుడైనా కానీ ఒక సమస్యకు మూలాలు తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆ సమస్య భవిష్యత్తులో ఉత్పన్నం కాకుండా చేయడానికి వీలవుతుంది. తాజాగా ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అన్ని రాష్ట్రాల పోలీసులకు జారీ చేసిన ఆదేశాల్లో కొన్ని కీలక ప్రశ్నలు కేంద్ర హోంశాఖ రూపొందించింది. వీటికి సంబంధించి సమగ్ర అధ్యయనం చేయాలి అని చెప్పింది. ఈ ప్రశ్నల్లో మనం ఒక్కసారి చూసుకుంటే, నిరసనలు ఏ విధంగా మొదలయ్యాయి అంటే, జనరల్గా ఇప్పటివరకు అన్ని రాష్ట్రాలు కొన్ని నిరసనలు, పెద్ద పెద్ద ఉద్యమాలు, హింసాత్మక ఘటనలు జరిగి ఉంటాయి కదా. వీటన్నిటిలో ఫస్ట్ నిరసన ఏ విధంగా మొదలైంది, దానికి ఉన్న మూలం ఎక్కడ, దానికి వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులు ఎవరు, ఆ నిరసనలకు ఆర్థిక పరమైన మూలాలు ఎక్కడ ఉన్నాయి, అండ్ ఇందులో ఏవైనా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయా, ఒకవేళ చోటు చేసుకుంటే అవి ఏ విధంగా స్టార్ట్ అయ్యాయి, ఎవరు ఫ్లేరప్ చేశారు, ఆ తర్వాత ఈ ఉద్యమాలు ఎంతవరకు సాగాయి, ఎన్ని కాలాల పాటు సాగాయి, అండ్ ఈ ఉద్యమాలు అణిగిపోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేశారు అనే దానికి సంబంధించి కొన్ని కీలక ప్రశ్నలను లేవనెత్తారు. ఈ ప్రశ్నలను అనుసరించి అన్ని ఉద్యమాలపై సమగ్ర అధ్యయనం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన డేటా మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కలెక్ట్ చేస్తుంది. అంటే రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో శంబాలా అనే ఒక ప్రాంతంలో మసీదుకు సంబంధించి ఒక ఘటన జరిగింది. అందులో 6 చనిపోయారు. సో ఈ మసీదుకు సంబంధించిన అల్లర్లు ఏ విధంగా జరిగాయి అంటే, అక్కడ శంబాలా అనే మసీదులో ఆర్కియాలజీ డిపార్ట్మెంటల్ సర్వేకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జనరల్‌గా కోర్టు ఆదేశాలు అంటే ధిక్కరించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీలుండదు. అండ్ ప్రభుత్వం కూడా దానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. సో ప్రభుత్వం దానికి అనుమతి ఇవ్వడంతో అక్కడ స్థానికులంతా కూడా రాళ్ళు రువ్వే ఘటనలు ఇలాంటివి చాలా వరకు చేశారు. అంతేకాకుండా ఈ నిరసనల్లో పోలీసులు ఎక్కడా కూడా ఆందోళనకారులపై తుపాకులు యూజ్ చేయలేదు. కానీ 6 తుపాకుల వల్లే చనిపోయారు. సో దీనంతటిని తర్వాత పరిశీలన చేసి ఈ ఆందోళనకారులు కాల్చిన బుల్లెట్లతోనే ఆ 6 చనిపోయారు అని ఆ తర్వాత బయటికి వచ్చింది. సో వీటన్నిటికీ గల మూలాలను గనక మనం తెలుసుకుంటే ఖచ్చితంగా ఇలాంటి ఉద్యమాలు ఏ విధంగా జరిగాయి, వీటికి సంబంధించి మనం భవిష్యత్తులో ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి అంటే, భవిష్యత్తులో ఏదైనా
మసీదుకు సంబంధించి కోర్టు మరోసారి ఇలాంటి ఆదేశాలు ఏమైనా జారీ చేస్తే స్థానికంగా ఈ ఆర్కియాలజీ సర్వే చేసేటప్పుడు ఎటువంటి యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి అండ్ పోలీసులు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి అనే విషయాలకు సంబంధించి అన్నిటికీ ఒక రూల్ బుక్ను తయారు చేసుకోవడానికి ఈ అధ్యయనం అనేది ఉపయోగపడుతుంది. జనరల్గా కాశ్మీర్లో గతంలో అయితే రాళ్ళు రువ్వే ఘటనలు చాలా వరకు చోటు చేసుకునేవి. ప్రతి శుక్రవారం ప్రార్థనల తర్వాత చాలామంది రాళ్ళు తీసుకుని రోడ్లపైకి రావడం, ఆర్మీపై రాళ్ళు రువ్వడం ఇలాంటి ఘటనలు చాలానే జరిగేవి. అయితే ఆ తర్వాత ఇటువంటి ఘటనలు ఇప్పుడు అస్సలు కనిపించడం లేదు. గతంలో అయితే ప్రతి వారం ఏదో ఒకటి జరిగేది, కానీ ఇప్పుడు అస్సలు జరగడం లేదు. ఎందుకు అంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎప్పుడైతే ఆయన పదవి చేపట్టారో అప్పటి నుంచి కాశ్మీర్లో క్షుణ్ణంగా పరిశీలన చేశారు. దానికి సంబంధించిన ఆర్థిక మూలాలను మొదట దెబ్బకొట్టారు. ఎందుకంటే ఈ ఆర్థిక మూలాలు అనేవి పాకిస్తాన్ నుంచో లేదంటే ఇతర ఉగ్రవాద సంస్థల నుంచో ఈ ఆర్థిక మూలాలు అనేవి వచ్చేవి. పాకిస్తాన్ నుంచి ఫేక్ కరెన్సీ ఎక్కువగా ఈ ఉగ్రవాద సంస్థలకు అందడం, ఆ తర్వాత వీళ్ళు మసీదుల నుంచి కొంతమందికి ఈ డబ్బులను ఇస్తూ రావడం, ప్రతి ఒక్కడికి అంటే ఎవరైతే రాళ్ళు రువ్వే ఘటనలో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా 500 రూపాయలు ప్రతిరోజు ఇవ్వడం, ఇలాంటివి చేస్తూ ఉండటం వల్ల స్థానికులకు కూడా ఇది ఒక ఉపాధి అవకాశంగా మలుచుకున్నారు. తద్వారా ప్రతి ఒక్కరూ ప్రతి శుక్రవారం రాళ్ళు రువ్వడం, 500 రూపాయలను తీసుకుని వెళ్ళిపోవడం ఇలాంటి ఘటనలు జరగడంతో ఫస్ట్ దీనికి సంబంధించిన ఆర్థిక మూలాలను దెబ్బకొట్టారు. ఎవరెవరైతే ఇలాంటి ఘటనలకు పాల్పడుతూ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్లి బొక్కలో తేయడం వల్ల ఆ తర్వాత డబ్బులు ఇవ్వకపోతే ఎవడు కూడా రాళ్ళు ఉచితంగా ఇవ్వడు. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా పూర్తిగా సమసిపోయాయి. ఒక్క ఆర్టికల్ 370 తొలగించడమే కాదు, కాశ్మీర్ మొత్తాన్ని సెట్ చేయాలి అంటే ఇలాంటి అనేక చర్యలు తీసుకోవడం వల్ల మాత్రమే ఇప్పుడు కాశ్మీర్ చాలా వరకు ప్రశాంతంగా మారిపోయింది. ఇక మనందరికీ తెలుసు, దేశంలో ఢిల్లీ రాజధాని ప్రాంతంలో రైతు ఉద్యమాలు లేదంటే షాహీన్ బాగ్ నిరసనలు ఇలాంటివి చాలా వరకు జరిగాయి. వీటన్నిటికీ కూడా ఆర్థిక మూలాలు అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వీళ్ళకు ఎవరెవరు ఫండింగ్ చేశారు వీళ్ళందరినీ కనిపెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ ఎక్కడైనా ఒక ఉద్యమం కానీ లేదంటే ఒక నిరసన కానీ ఫ్లేరప్ అయిందంటే ఫస్ట్ దానికి సంబంధించిన ఆర్థిక మూలాలను దెబ్బతీస్తే ఖచ్చితంగా అలాంటి ఉద్యమాలు చాలా వరకు ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. లేకపోతే మనం ఒక్కసారి ఆలోచన చేసే రైతు ఉద్యమం పేరిట ఢిల్లీలో ఏకంగా రైతుల పేరిట కొంతమంది రోడ్లను పూర్తిగా బ్లాక్ చేయడం, అక్కడ పెద్ద పెద్ద స్టాల్లను లేకపోతే మసాజ్ సెంటర్లను, జిమ్ సెంటర్లను ఇలాంటి వాటన్నిటిని ఏర్పాటు చేసుకుని వీళ్ళు ఉద్యమాలు జరిపారు అంటే ఖచ్చితంగా దీని వెనుక పెద్ద ఎత్తున ఫండింగ్ అంది ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా దీనికి కెనడా నుంచి ఖలిస్తానీ మూకలు దీనికి ఫండింగ్ చేశాయి అన్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇలాంటి మూలాలు అన్నిటినీ కనుక మనం కనిపెట్టి ఉంటే భవిష్యత్తులో ఎలాంటి నిరసన అయినా అంటే ఫర్ సపోజ్ భవిష్యత్తులో మళ్ళీ ఈ 3 రైతు చట్టాలను గతంలో మోదీ ఎప్పుడైతే వెనక్కి తీసుకున్నారో వాటినే భవిష్యత్తులో మరో 3 ఏళ్ళు, మరో 4 ఏళ్ళు లేకపోతే ఇంకో 5 ఏళ్ల తర్వాత వీటిని తీసుకురావాలి అనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా అప్పుడు ఈ మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటన్నిటిని తెంచివేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి. అంతేకాకుండా ఇలాంటి ఉద్యమాలను ఎవరైతే రేకెత్తించారో ఖచ్చితంగా వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకున్న తర్వాత ఇలాంటి రైతు చట్టాలను తీసుకురావడానికి వీలవుతుంది. సో ఒక సమస్య ఎక్కడైతే ఉత్పన్నం అయిందో వాటన్నిటికీ కూడా చాలా వరకు మూలాలు అనేవి చాలా ఇంపార్టెంట్. సో అలాంటి మూలాలను పూర్తిగా సమసిపోయేలా చేయడం లేకపోతే వీటికి సంబంధించి ఒక రూల్ బుక్ను కనుక తయారు చేసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి నిరసనలు, ఉద్యమాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టేందుకు పెద్ద ఎత్తున అవకాశం ఏర్పడుతుంది. అందులో భాగంగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గత 50 ఏళ్లలో ముఖ్యంగా లేకపోతే స్వతంత్రం తర్వాత జరిగిన అతిపెద్ద నిరసనలను కూడా వీళ్ళంతా పూర్తిగా అధ్యయనం చేయనున్నారు. దీనికి సంబంధించి అనేక పాయింట్స్ను నోట్అవుట్ చేసుకుని వీటన్నిటిని కేంద్రానికి అందిస్తారు. కేంద్రానికి అందించిన తర్వాత అక్కడ పోలీసు వ్యవస్థకు సంబంధించిన ఒక థింక్ ట్యాంక్ అనేది దీనిపై క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత దీనికి ఒక రూల్ బుక్ను తయారు చేస్తారు. తద్వారా భవిష్యత్తులో మన దేశంలో నిరసనలు, ఉద్యమాలు జరిగినా కూడా అందులో హింసాత్మక ఘటనలు జరగకుండా చూసుకునేందుకు అన్ని రాష్ట్రాల పోలీసులకు ఇది చాలా యూస్ఫుల్గా మారుతుంది అని భద్రతా సంస్థల నిపుణులు చెబుతూ ఉన్నారు. మరి ఈ అధ్యయనంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.